విన్నామండి. ఘోరంగా ఉంది ప్రజెంట్ అయితే. శ్రీవర్షినికి జనాలు ఎవరు కనిపించదు. ఒక్కసారి కృష్ణకాంత్ పార్క్ రా శ్రీవర్షిని నీకు జనాలు ఏంటో తెలుస్తుంది. ఇక్కడ ఎంతోమంది యంగర్స్ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఏమీ లేనట్టుగా ఏమీ ఎంజాయ్ చేయలేని పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు అతనే కావాలి అతనే ఉండాలి అంటున్నావు. జనాల్లోకి తిరుగు, సమాజంలో ఏముందో తెలుసుకో. అప్పుడైతేనే నీకు కొంచెం తెలుస్తుంది. ఏదో డిప్రెషన్లో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదు. ఎంతోమంది యూత్ యంగర్స్ వెయిట్ చేస్తున్నారు పెళ్లి కాక. ఎంతోమంది ఉన్నారు, లక్షల శాలరీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు అంటే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అలాంటిది పట్టుకొని మీరు నా వ్యక్తిగత విషయం జనాలందరికీ ఇష్టం లేకపోతే మా ఇద్దరికి ఇష్టమే, మేము ఉంటాము చస్తాము అంటే అది పద్ధతి కాదు. మీ వల్ల ఎంతోమంది ట్రోలర్స్ చూస్తున్నారు, ఎంతోమంది సమాజం కూడా చూస్తుంది. మీలాంటి రాంగ్ కమ్యూనికేషన్ ఇచ్చి ఇలాంటివి చేయటం చాలా తప్పు. తెలుసుకోండి ఏంటి అనేది. అఘోరి అనేటువంటి కూడా అసలు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తిరగనీయకూడదు. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం కాపాడినట్లేదు, సనాతన ధర్మాన్ని ఇంకా కించపరుస్తున్నట్టుగా ఉంది. ఎవరైనా డివోషనల్స్ని పంచాలి కానీ ఇలా తప్పుడు మార్గంలో తీసి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అనేదే మా అభిప్రాయం. అఘోరీలో ఏముంది అంటే అఘోరీకి ఆమెకి చెప్పిన విధానం ఎలా ఉందంటే కంప్లీట్గా నేనే దేవుణ్ణి, నాతో ఉంటే నీకు దైవం ఉంటుంది, సో నీకు శివుడి దగ్గర తీసుకెళ్తాను ఇలాంటివి నాకు తెలిసి ఆమె డిప్రెషన్లో ఉన్న మైండ్ని ఆయన అలా యాక్టివ్ చేసి ఉంటాడు. సో దాని గురించి అని ఆమె అయి ఉంటుంది. కానీ కొన్ని రోజులకైనా ఆమె కలిసి ఉంటుందనే మా అభిప్రాయం. యాక్చువల్లీ అందరూ అంటున్నారు అఘోరి దగ్గర డబ్బులు ఉండడం వల్లే వర్షిని వెళ్ళింది, అతను వాడుకోవడానికే వెళ్ళిందని చెప్పారన్నమాట. దీనిపై మీరేమంటారు? అది చాలా రాంగ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా చాలా రిచ్గానే ఉన్నారు. వాళ్ళు ఏమీ గుడిసెళ్ళలో కానీ నీచం కానీ ఏం లేరు. అది ఎప్పుడైనా సరే ఎంతమందికి ఏం చెప్పినా సరే చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూతుర్లు కూడా కొంతమంది చిన్నవాళ్ళతో వెళ్తున్నారు. సో ఇదంతా ఏంటంటే మైండ్ డిప్రెషన్ అన్నమాట. ఈ మైండ్ డిప్రెషన్స్ వల్లనే వాళ్ళు చెప్పిన మాటలు వీటి వల్లనే వాళ్ళు అట్రాక్ట్ అయి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గర ఉన్న డబ్బులకి వీటికి ఆశపడి ఉండదు. అలా ఆమె ఆశపడి ఉండాలంటే ఆమెకున్న గ్లామర్నెస్కి ఆమె ఏదో విధంగా ట్రై చేయొచ్చు. సో ఆమె అట్లేం మాట్లాడలేదు. సో వ్యక్తిగతంగా వాళ్ళకి ఏముంటుందో ఏంటి అనేది మనకు తెలియదు. అసలు అఘోరి దగ్గర నుంచి శ్రీవర్షిని రావాలంటే ఏం చేస్తే వస్తుందంటారు? కంప్లీట్గా ఇది వాళ్ళు ఫ్యామిలీ అసైన్ చేసుకోవాలి. ఆమెని కంప్లీట్గా జనాల్లో తిప్పాలి. కొన్ని వన్డేస్ అంటే కొన్ని కౌన్సిలింగ్ మొత్తం కానీ ఇలాంటి వాటికి తీసుకుపోవాలి. సో ఆమె ట్రిప్స్ ఎక్కువ ఎంజాయ్ చేయాలి. సో ఇది ఒకటే కాదు లోకం, ఇంకా పెద్ద లోకం ఉంది, ఇదే కాదు అని చెప్పేసి ఆమెకి నిజంగా ఒక మంచి బాయ్ ఫ్రెండ్ని అరేంజ్ చేస్తే ఇలా నుంచి బయటకు వస్తాను. అవునవును, కారు మారింది. నిజంగా మనకి ఇది ఒక మెరాకిల్ అనిపిస్తుంది. ఏమీ లేవు అంటూనే ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. డబ్బులు ఇంకా చాలామంది డివోషనల్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఇచ్చారని జూబ్లీస్లో ఇల్లు ఉన్నాయి. ఈ వ్యక్తిగా చూస్తే నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఛాలెంజ్, ఆయన మాటలలో చూస్తే ఆయనకి ఎవరితో పాలిటిక్స్, సీఎంతో కూడా ఆయన నాకు తక్కువే అంటారు. సో ఈ విషయంలో చూస్తే మరి అది రైటే అనిపిస్తుంది. ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అందువల్లే ఆమె కూడా అట్రాక్ట్ అయ్యి ఉంటుంది. అంటే పోలీసులను కూడా పచ్చిబూతులు తిడుతున్నారు, పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో తిరగనీయకూడదు. సనాతన ధర్మం అనే పేరుతో విధ్వంసం చేస్తున్నాడు. అసలు పోలీసులు చిన్న విషయాల్ని పరిగణలో తీసుకున్నారు. ఇలాంటి విషయం కూడా చాలా పెద్ద విషయం. ఇలాంటి దాంట్లో ఇంకెంతోమంది అమ్మాయిలు వాళ్ళలో చిక్కుకుని ఉన్నారంటే అతనికి ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని, బీర్లు తాగుతాడని, తర్వాత ఆయనకి ఇట్లా లేడీస్తో ఎంజాయ్ చేస్తారని ఇలాంటి ఎన్నో ట్రోల్స్ ఉంటాయి. ఇలాంటి దాన్ని అతను రోడ్డు మీదకి తిప్పుకోకుండా కొంచెం బంధించి ఆయన్ని వేరే రాష్ట్రాలలో పంపించేసి ఉండాలన్నది. అఘోరి కంటి ముందుకు వస్తే మాత్రం నిజంగా అతనికి ఏం చేస్తామంటే నేను చేసుకోవడానికి ఒక పాలిటిక్స్లో కానీ దేంట్లో కానీ లేదు. సో నేను ఏం చేయడానికి ట్రోల్స్ చేయగలుగుతాను కానీ వ్యక్తిగతంగా నేను విమర్శించాను.